హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే బెండకాయ ఫ్రై. మీరు కనుక ఈ స్టైల్లో బెండకాయ ఫ్రై చేసుకుంటే కడుపు నిండా అన్నం తినేస్తారు. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. తాలింపు గింజలు చిటపటమన్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి. అవి కొద్దిగా వేగిన తర్వాత పసుపు ఉప్పుని యాడ్ చేసుకోండి. మీరు ఈ విధంగా బెండకాయ ఫ్రై చేసుకుంటే డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ఫ్రై కంటే ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాం. బెండకాయ తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయి అంటారు. మరి నేనైతే సరిగ్గా తినలేదనుకుంటా. అందుకనే మా పిల్లలకైనా పెడదామని వీక్లీ ఒకసారైనా వండడానికి ట్రై చేస్తాను. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి. లేదంటే బాగా జిగురు వచ్చేసి బెండకాయ ముక్కలు ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఏ వెజిటబుల్స్ అయినా ఓవర్ కుక్ చేయకూడదు. బెండకాయలు 10 to 15 minutes బాగా వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేసుకుని కొత్తిమీర చల్లుకుని దించేసుకోవడమే. ప్లీజ్ లైక్